సో జై శ్రీరామ్, జై శ్రీ గైడ్. ఎలా ఉన్నాను ఫ్యామిలీ? నేను అనుకోని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మేము ముంగట వచ్చినాను ఒక కొత్త ఐడియాతోని. సో దానికంటే ముందు అయితే మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియోలో అయితే మన ఛానల్ మీద ఒక వీడియో అయితే వచ్చింది లాస్ట్ డే. సో ఆ వీడియోని హిందీలో అయితే ట్రై చేశాను అండ్ అలాగే తమిళ్లో గిన కొంచెం అయితే మంచిగా చేయడానికి ప్రయత్నం అయితే చేసినాను. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇప్పటి నుంచి మనం ఈ వీడియోలో నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేయడానికి పోతాం. సో ఇంతకుముందు మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ స్టార్ట్ చేసినాం. సో అదేంటిదంటే మన ఇంకొక మినీ హైదరాబాద్ గణేష్ మినీ వర్జన్. సో ఆ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి పూర్తి స్థాయితో. సో గణేష్ మాల ఎంత అందంగా అయితే ప్రిపేర్ అయిపోయిందిగా. సో ఈ గణేష్ మాలకు సంబంధించి మన ఛానల్ వీడియో అయితే అవైలబుల్ అయితే ఉంది. సో మీరైతే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం మొత్తానికి మాటలా ఉంటే ఈరోజు ఈ వీడియోలో కొత్త గేమ్ చేయడానికి పోతాను, మీతోనైతే షేర్ చేస్తాను. సో మొత్తానికి అయితే నేనైతే ఒక డ్రాయింగ్ బుక్ తెచ్చుకున్నాను కదా. సో ఈ డ్రాయింగ్ బుక్లో అయితే టోటల్ 35 పేజెస్ అయితే ఉన్నాయి. 35 పేజెస్లో మనమైతే డైలీ ఒక్కొక్క డ్రాయింగ్ అయితే చేసుకుంటూ వెళ్తాము. అంటే 35 డేస్ ఛాలెంజ్ ఇది అయితే 75 డేస్ కాకుండా 35 డేస్ ఛాలెంజ్ అయితే ఉంది. 35 డేస్లో 35 డ్రాయింగ్స్ డైలీ కంటిన్యూగా చేస్తాను. ఒక్కసారి అయితే మీరు కనుక ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే అంటే ఈ ఛాలెంజ్కి నేనైతే ఈ ఛాలెంజ్ని ఇంకా ఎక్స్పాండ్ అయితే చేస్తాను. అంటే ఆల్రెడీ 35 డేస్ కంప్లీట్ కాగానే ఇంకొక కొత్త బుక్లో కొత్తగా కంటిన్యూ అయితే చేస్తాను. సో అలా అనేసి ఐడియా అయితే ఉంది. సో అందరికీ తొందరగా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ 35 డేస్లో మీరు నాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం అయితే ఇంకా ముంగట ప్లాన్ అయితే చేసుకుంటాం. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మాటలాగా ఉంటా. మొత్తానికి ఈ బుక్లో ఫస్ట్ డ్రాయింగ్ అనేది మనం గణేష్ మార్చ్కి సంబంధించి డ్రాయింగ్ అయితే చేసుకుంటాం. ఎందుకంటే అయితే ఏమైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే ముందు మనం గణేష్ మార్చ్ సంబంధించి డ్రాయింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి అయితే ఆల్రెడీగా ఈ బుక్లో అయితే నేను నేమ్ గిన అవన్నీ అయితే రాసినాను. సో మొత్తానికి మీరైతే ఒకసారి చూసుకోండి. నేను నేమ్ అయితే నేను ఎన్బి క్రియేషన్ అలాగే నీరజ్ అని రాసినాను. సో సబ్జెక్ట్ అనేది వైటీ అంటే మన యూట్యూబ్ అనేది సబ్జెక్ట్ ఈ బుక్ కోసము. సో ఎప్పుడైతే తొందరగానే ఫస్ట్ డ్రాయింగ్ అనేది గణేష్ మార్చ్ సంబంధించి డ్రాయింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మొత్తాన్ని అయితే ముందుగా మన గణేష్ మార్చ్ సంబంధించి డ్రాయింగ్ చేస్తున్నాను చెప్పినాక. సో అలా అనేసి వర్క్స్ అనేది మొత్తానికి అవుట్లైన్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో పెన్సిల్తోని ముందుగా కొంచెం రఫ్లీగా అయితే దీంతో డ్రా చేయాలి. పెన్సిల్తోని ముందు మనం కొంచెం రఫ్గా డ్రా చేసుకుంటే మనం తర్వాత కలర్ చేసేటప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో ఇంకోటి అయితే మనమైతే డైలీ వేరే డ్రాయింగ్స్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు గణేష్ మార్చ్ సంబంధించి డ్రాయింగ్ చేసిన అంటే రేపు శివునికి సంబంధించి డ్రాయింగ్ అయితే చేస్తాను. సో అలా వేరేగా చేస్తాను, ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం ఈ విధంగానే కంటిన్యూ చేయడానికి. సో మ్యాక్సిమం జస్ట్ ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అలాగే మీకు మెల్లమెల్లగా డ్రాయింగ్స్లో ఇంప్రూవ్మెంట్కి నాకు అనిపిస్తుంది గైస్. అంటే ఈరోజు డ్రాయింగ్ అనేది నేను చాలా బేసిక్గా అయితే చేసినాను. తక్కువ టైంలో అంటే హాఫ్ అవర్ అయితే ఎక్కువనే ఉండే, కానీ దాంట్లోకి నేను తొందరగా చేస్తే కొంచెం డ్రాయింగ్లో అనేది మిస్టేక్స్ అనేది చేయడం అందుబాటులో జరిగింది యాక్చువల్గా. సో అలా అనేసి మనం చేసేసినాము కొన్ని అంటే తొందరలో. మొత్తానికి అయితే దాని తర్వాతకి దాని పెన్సిల్ వర్క్ మీద అయితే మనం మొత్తానికి ఒక్కసారి దాని మీద పెన్నుతోనైతే దీని తర్వాతకైతే నేను దీని మీద అయితే మొత్తం జెల్ పెన్తోనే అయితే అవుట్లైన్ అయితే గీస్తున్నాను. సో దీంతోనైతే తర్వాత మనం పెన్సిల్తో గీసిన అవుట్లైన్ని మొత్తం రఫ్ చేసేస్తాం అంటే లేజర్తోని. దాని తర్వాతకైతే అదంతా సర్ఫేస్ అనేది క్లీన్ అయిపోతే జస్ట్ కలరింగ్ వర్క్ మాత్రం ఒక్కటే ఉంటుంది. సో ఆల్రెడీగా అవుట్లైన్ వర్క్ అయితే అయిపోయింది కదా ఇక్కడ. దాని మీదనే ఇంకోటిసారి పెన్నుతోనైతే అవుట్లైన్ చేయడం జరుగుతుంది. మొత్తానికి అయితే గణేష్ మార్చ్ సంబంధించి ఒక్క చెయ్యి అయితే ఆశీర్వాదం ఇస్తుంది అండ్ అలాగే ఒక చెయ్యి లడ్డు చేయి లెక్క ఉంటుంది అండ్ ఇంకొక చేయిలో వడ్డానం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక లాస్ట్ చేయిలో అయితే ఒక థ్రెడ్ అయితే ఉంటుంది. సో మనం ఏదైనా తప్పు దారిలో పోతే మన గణేష్ మహారాజ్ అయితే ఆ థ్రెడ్తోని మనకైతే లాగుతాడు. సో దాంతోనైతే మనమైతే మంచి దారిలో పోవడానికి సో ఈ విధంగానే ఒక చేతిలో అయితే థ్రెడ్ నేనైతే ఇచ్చినాను. అండ్ అలాగే చూస్తే కనుక పంచకు సంబంధించి వర్క్ అయిపోయింది. అండ్ అలాగే గణేశుడిని అయితే పులి చర్మం మీద అయితే నేను కూర్చోబెడుతున్నాను. ఆ విధంగా అయితే మొత్తం చేసినాను. కలర్ చేసేస్తే ఇంకా చాలా మంచిగా అయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం మనమైతే మూషక్ మహారాజ్ అయితే డ్రాయింగ్ చేసినాము కింద చిన్న చిట్టు ఎలుక. ఇప్పుడైతే మొత్తం రఫ్ చేసేస్తున్నాను రేజర్తోని. సో ఇప్పుడు ఫైనల్గా కలర్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. డామ్స్ వాటర్ కలర్ అయితే కదా మొత్తానికి నేనైతే అంటే డామ్స్ పెన్సిల్ కలర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో మొత్తానికి మీకు గిన ఈ కలర్ బై చేయాలని ఉంటే మన వీడియో స్టార్టింగ్లో షాప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో అక్కడ నుంచి మీరైతే బై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే స్టార్టింగ్లో అయితే మనం స్కిన్ కలర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మెయిన్ బాడీ కలర్ నుంచి నేను ఎప్పుడైనా బాడీ కలర్ నుంచే స్టార్ట్ చేస్తాను డ్రాయింగ్ అనేది. సో మొత్తానికి ఈ బాడీ కలర్లో ఇది పీచ్ కలర్ అయితే ఉంటుంది స్కిన్ కలర్. సో దీంతో మొత్తం అయితే స్టార్ట్ చేసేసినాను.
సో మొత్తానికి అయితే భుజ వరకు అయితే వచ్చేసినాం. సో వీడియో అనేది నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, అంటే స్పీడ్లో. సో దాంతో వీడియోగా మీకు అంటే లేకపోతే ఈ వీడియో ½ అవర్ ప్లస్ అవుతుంది. యాక్చువల్గా అంటే మనం రికార్డ్ చేసింది మీకు తొందరపాటులో చూపెట్టాలనేసి చాలా స్పీడ్గా అయితే ఉంది. సో చూస్తున్నారు మంచిగా అయితే మనం చెవులో పింక్ కలర్ కింద చేసేసినాము. అండ్ అలాగే తొండం మీద కానీ డిజైన్ బొట్టు కానీ సో అంతా డీటెయిల్ అయితే ఇప్పుడు ఇచ్చేసినాను. చేతిలో చిన్నగా ఓం గిన రాయడం జరిగింది. సో మొత్తానికి పంచకి గిన ఆరెంజ్ కలర్ అయితే చేశాను. సో ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం వీడియో అయితే లాస్ట్కి అయితే చూసేయండి. సో మొత్తానికి అయితే చూసేసినాక సో ఈ వీడియోలో ఇప్పుడు దాకా అయితే మొత్తానికి నేనైతే మొత్తం ట్రైపాడ్లోనే ఉండే డ్రాయింగ్ అనేది ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. సో డ్రాయింగ్ చేయడానికి మనకైతే ఒక ½ అవర్ అయితే పడింది. ½ అవర్లో ఎక్కువ డీటెయిల్ అయితే గీయలేకపోయినాను, ఎందుకంటే చాలా తొందరపడి చేసినాను. స్కూల్కి వెళ్ళి వచ్చేసినాను కదా, సో నుంచి వర్క్ అయితే చేసుకున్నాను. సో నుంచి చాలా తొందరపడి మొత్తం డ్రాయింగ్కి సంబంధించి వర్క్స్ అయితే చేసినాను. సో ఒక్కసారి అయితే మీకు ఫైనల్ అవుట్ఫిట్ అనేది చూపెట్టడానికి పోతున్నాను. సో మొత్తానికి ఎంతో బ్యూటిఫుల్గా అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేసినాను. సో ఏ విధంగా వచ్చింది అందరితో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. వీడియో అయితే మన చిట్టి ముషక్ మహారాజ్ కింద చేసినాను. గణేష్ మహారాజ్ని కింద చాలా అంటే చాలా సింపుల్గా ప్లెయిన్గా మన గణేష్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తుండు. పైన 3 వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ జై శ్రీ గణేష్ అని రాసినాను హిందీలో. సో మొత్తానికి డ్రాయింగ్ ఎలా వచ్చింది అందరు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో మొత్తానికి మన ఫస్ట్ డ్రాయింగ్ గణేష్ మహారాజ్ది. సో సెకండ్ డ్రాయింగ్ అయితే ఏ దేవుడిది వేద్దాం తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్, అందరైతే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అని ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.